ఇంట్లో పూజ ఉంది. వెళ్ళి 1 మంత్ అయినా కాలేదు. మళ్ళీ ఊరు వచ్చామని చెప్పాను కదా! అది ఏం పూజ అంటే మా ఊరు గ్రామ దేవతకి ఘటం పూజ చేస్తున్నాం. ఘటం పూజించడం అంటే మామూలు విషయం కాదు. ఇంట్లో పనులు, బయట పనులు చాలానే ఉంటాయి. ఇంట్లో పనులైతే మేము వచ్చేసరికే పూర్తయిపోయాయి. ఇంకా ఊర్లో ఉన్న టెంపుల్స్ అన్నిటికి వెళ్ళాలన్నమాట. అందుకోసమని చెప్పి నేను, మా అక్క, మా పెద్ద పాప అయితే వచ్చాము. మా ఊర్లో ఒకే దగ్గర సాయిబాబా టెంపుల్, కనక మహాలక్ష్మి, సంతోషమాత, సరస్వతీదేవి అలానే శివాలయం ఒకే దగ్గర ఉంటాయి. ఒకే దగ్గర ఉండడం వల్ల పెద్దగా తిరగాల్సిన పని ఉండదు. ఒక దగ్గరికి వెళ్తే చాలు అన్ని దర్శనాలు అయిపోతాయి. ఇది మా ఊరు చెరువు అనమాట. చిన్నప్పుడు చాలా మెమరీస్ ఉన్నాయి. ఇక్కడైతే చాలా మారిపోయింది అప్పటికి ఇప్పటికి. నా చిన్నప్పుడు అయితే ప్రతి సోమవారం వచ్చి దర్శనం చేసుకునేదాన్ని. ఇంకా మ్యారేజ్ అయ్యాక ఊర్లో ఉండకపోవడం వల్ల రాలేకపోతున్నాను. ఇంక ఈ మర్రి చెట్టు కింద కూర్చుంటే చాలా పీస్ఫుల్ గా ఉంటది అనమాట. ఇది మా ఊరు శివాలయం. రామాలయం, ఆంజనేయ స్వామి కోవిల్ కూడా ఉంది. కాకపోతే కొంచెం దూరంలో ఊర్లో ఉంటాయి అనమాట. ఇంకా వాటికైతే నేను వెళ్ళలేదు. మా అక్క అయితే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసింది. ఇంక ఇలా ఘటం పూజ పనులు అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. ఇంకా వీలైనంత వరకు నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు కూడా చూస్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.